జీవితకాలం కష్టమంతా గూడా బిడ్డల పెళ్ళిళ్ళ కోసం పోసేసే వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. తప్పని పరిస్థితుల్లో మనం ఫిక్స్ అయిపోయామండి. ఫిక్స్ అయిపోయి జీవితకాలం కష్టపడిందంతా ఆ కళ్యాణ మండపానికి, బాజా భజంత్రీలకి, లైటింగ్‌కి ఏది ఒక 10% కూడా తినకుండా 90% పాడేస్తూ ఉంటారు చూడండి. ఫుడ్ వెరైటీస్ రకరకాల వెరైటీస్‌కి ఇక్కడ పెట్టేసాం గదండీ! సరే విషయానికొచ్చేస్తున్నాను. పెళ్లి అనంగానే 2,00,000 నుంచి 20,00,000 నుంచి 2,00,00,000 దాకా ఫిక్స్ అయిపోతాం మెంటల్‌గా. కానీ అదేమి హ్యాపీగా అనిపించదు. చచ్చినట్టు చేయాల్సొస్తది. పిల్లలు గూడా గట్టిగా డిమాండ్ జేస్తారండి. లేకపోతే మనం వేస్ట్ ఫెలో అన్నట్టుగా అయిపోతాం. ఇంక చుట్టుపక్కల చుట్టాలైతే ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనల్ని విచిత్రమైన జంతువులాగా గూడా చూసే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ అదే పెళ్ళిని ఒక 2000లో చేసుకున్న వాళ్ళని గూడా చూద్దాం. 2000లో చేసుకున్నారని వాళ్ళ బంధం ఏదో అయిపోయిందనుకోవడానికి లేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు పోస్ట్ పెట్టారండి. ఏ చెట్టు కింద ఉండేవాళ్ళో ఎందుకు పనికిరానోళ్ళైతే పర్వాలేదు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అండి. యువరాజ్ మర్మత్, వికాస్ మర్మత్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఏమో లేడీ, ఆవిడది తెలంగాణ క్యాడరు. ఐఏఎస్ ఏమో భర్త ఛత్తీస్గఢ్ క్యాడరు. తెలుసు కదా, ఒక ఐఏఎస్కి వచ్చారు అంటేనే వాళ్ళు ఎంత తెలివి గలవాళ్ళు, ఎంత కష్టపడి ఉంటారు అనేది కష్టం విలువ తెలిసిన వాళ్ళు. నిజంగా తెలివి గలవాళ్ళండి. ఎందుకు ఏదో ఐఏఎస్ కొట్టారు ఇక్కడ ఏదో చేస్తున్నారని కాదు నేను అంటోంది. ఇక్కడ ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించారు కదా. జస్ట్ 2,000 ఖర్చు పెట్టి కావలసిన వాళ్ళనే పిలిపించి కేవలం ఆ పూలదండలకిను ఆ స్నాక్స్కి ఉంటాయి కదండి ఖర్చు, వాటి వరకే చేసుకొని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మనలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే కూడా వాళ్ళు ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం అండి. సో పెళ్లి ఖర్చులు ఉండాల్సిందే. ఏది స్థాయికి తగ్గట్టుగా, తాహతకి తగ్గట్టుగా ఆ సరదా సంతోషం ఉండొద్దని ఎవరు చెప్పరు, అన్నీ ఉండాలి. కానీ ఏమవుతోంది మీకే తెలుసండి. మన జీవితకాలం కష్టపడిన దాన్ని ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాం. తాత ముత్తాతలు ఇచ్చిన వాటిని కూడా ఖర్చు పెట్టేస్తాం. పోనీ ఎక్కడ ఖర్చు పెట్టాలి అంటే, పోనీ ఏదైనా ఇన్వెస్ట్మెంటో బంగారం ఇంకోటి చేస్తున్నామంటే అవి కాదు. ఒక్క రోజులో డామ్ అని పేలిపోయే టపాకాయల దగ్గర నుంచి ఇక అన్నీ వేటికి పెడతామనేది మీకే తెలుసు. సో పెళ్లి ఖర్చులు నాకెందుకో అనిపిస్తూ ఉంటుందండి. మన చుట్టూ ఉన్న నలుగురు ఎంత బాగా పెట్టినా ఆ ఒక్కరోజే చెప్పుకుంటారు. పెట్టకపోయినా కానీ మహా అయితే ఇంకొక రోజు చెప్పుకుంటారు. అంతకు మించి ఏమి ఉండదండి. కాకపోతే మనమే ఈ మధ్య కాలంలో బాగా అప్పుల పాలైపోవడానికి, జనాలు ఆత్మహత్యలు కారణం అవ్వడానికి కూడా ఇది మేజర్ రీజన్ అండి. సెకండ్ మేజర్ రీజన్ అంటే చదువులు, వ్యవసాయం అప్పులు, వీటితో పాటు ఈ రకమైన అప్పులు కూడా మేజర్ రీజన్ అని చెప్తున్నారు. అందుకే ఇది ఎందుకో నాకు బాగా షేర్ చేయాలనిపించింది, కనెక్ట్ అయింది. ట్రెండ్ మారాలండి. ఎప్పుడు మారుతుందంటే మనకంటే కాస్త తెలివి గలవాళ్ళు, ముందున్న వాళ్ళు ఇలా చేశారు అనిపిస్తేనే కదా. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ.